అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది ఛానల్కు స్వాగతం. మనతో ప్రొడ్యూసర్ అలాగే రాజకీయ విశ్లేషకులు అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని పొలిటికల్ విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, కవిత రాజీనామా తర్వాత పార్టీ పెడుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో కవిత పార్టీ పెడుతుందా? ఒకవేళ పెడితే ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? దీని గురించి చెప్పండి. ముందు అటు బీఆర్ఎస్కా లేదంటే కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశం ఉందా? కోపంతో తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అంటారు. ఇప్పుడు దాకా ప్రాంతీయ పార్టీలు నిలబడినవి ఒకటి ఎన్టీఆర్ గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు, మూడు కేసీఆర్ గారు. మన రాష్ట్రంలో అంటే గవర్నమెంట్ వచ్చినవి కొన్ని వందల పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయాయి. ఇక పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు, పార్టీ నడపడం అంత ఈజీ కాదు. చిరంజీవి గారు లాంటి వాళ్ళే పార్టీ నడపలేపారు. వాస్తవంగా ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే అవునన్నా కాదన్నా నడపలేపారు. ఎందుకంటే ఆ ఉచ్చులో, ఈ రాజకీయ ఉచ్చులో పార్టీ నడపడం అంటే ప్రాంతీయ పార్టీ చాలా కష్టం. జాతీయ పార్టీలు కూడా పెట్టారు చాలామంది. అలాగే మన దాంట్లో పార్టీలు నిలబడతాయంటే షర్మిల గారు పెట్టారు, నేను నడపలేపారు. అలాగే ఎంతోమంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఆయన నిలబడ్డాడు. ఆ టైప్ ఆఫ్లో పెట్టాలా. ఒక జగన్మోహన్ రెడ్డి గారిలా పెట్టాలా, ఒక కేసీఆర్ గారి ఉద్యమంలో పెట్టాలా. కవిత గారికి ఆ స్టామినా లేదేమో అని అనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు అనడంలో ఏంటంటే, పెద్దలు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలి అనే ఒక ఆశయం ఉంది, తెలంగాణ రావాలి అనేది ఒక పట్టుదల ఉంది. తెలంగాణ రావడమో చావడం అది రెండు టైప్లో ఉన్నది. అంటే తెలంగాణ ఎన్నో సంవత్సరాల కళ, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. దాంట్లో సడన్గా కేసీఆర్ గారు రావడం, కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అందరికి ఒక అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం కేసీఆర్ గారికి వచ్చింది. కేసీఆర్ గారు సోనియమ్మ గారి దయ వల్ల, సోనియమ్మ గారి ఆశీస్సులతో ఒప్పుకోవాలా, ఎవరు ఏమన్నా ఆమె ఇవ్వబట్టే రాష్ట్రం వచ్చింది. ఆయన పోరాటం ఒకటైతే రాష్ట్రం ఇవ్వడం ఒకటి. దానివల్ల చాలా నష్టపోయారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అయినా కూడా రాష్ట్రం ఇస్తానన్న మాట ప్రకారం ఇచ్చారు. ఇక్కడ ఆ రోజున్న హైప్ ఇక్కడ లేదు. ఇప్పుడు కవిత గారి దాంట్లో స్ట్రేట్ ఫార్వర్డ్ లేదు. కవిత గారిని ఇబ్బంది పెట్టారనేది కుటుంబం అనేది ఓకే, వాళ్ళ కుటుంబ గొడవ అది. ఆమెకి సీట్రాలు రాజకీయంగా దూరం పెట్టారనేది వాళ్ళ కుటుంబం గొడవ. రాజకీయంగా లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కున్నది, అరెస్ట్ అయింది, పట్టించుకోలేదు, వాళ్ళ కుటుంబం గొడవ. అంటే నాకు తెలిసి వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి కవిత గారు అంటే ప్రాణం, అపారమైన ప్రేమ. అంటే మామూలు ప్రేమ కూడా కాదు. ఎందుకంటే నాకే ఎన్నోసార్లు చెప్పాడు, పాపని మనం పైకి తీసుకురావాలి కుమార్, సినిమాలో అందరినీ కూడా మనకు కొంచెం జాగృతిగా అంతా పరిచయం చేయండి అని ఎన్నోసార్లు నాకే చెప్పాడు. ఎందుకంటే అమ్మాయి అంటే అంత అభిమానం. మరి ఎక్కడేం జరిగిందో, కుటుంబంలో ఏం తగాదాలు వచ్చాయో తెలియదు, కానీ మరి ఆమెను బయటకు ఒక ఆడబిడ్డని ఏడిపిస్తూ బయటకు పంపించారు. ఆమె కూడా ఒక పట్టుదలతో ఎలాగైనా పార్టీ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, పార్టీ పెడతాను అనుకుంటే కంటే ఏ పార్టీకో జాయిన్ అవుతే బెటర్ ఏమో. జాతీయ పార్టీలో జాయిన్ అవుతే బెటర్ అవుతుంది. ఇస్ అ లైఫ్. అంటే జాతీయ పార్టీలో అయితే మనకు ఒక వాల్యూ వస్తుంది. మనం పార్టీ పెడుతూ నిలబడలేము. ఇప్పుడు ఈరోజు 1000 కోట్లు కావాలా కార్యకర్తలు నిలబెట్టుకోవడానికి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. కనుక సక్సెస్ అనేది 90% తక్కువే. ఓకే. సో సార్, మీరు అన్నట్టే 1000 కోట్లు కావాలి పార్టీ నడిపించాలి, పార్టీ పెట్టాలి అని అంటే. సో ఒక ఇంటర్వ్యూలో కనుక చూసుకున్నట్లయితే కవిత గారికి సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆవిడ పార్టీ పెట్టి అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, సో పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, పార్టీ పెడతారని అంటున్నారు, పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అది తొందరపాటు నిర్ణయం అని నేను అనుకుంటున్నా. అంతే. పార్టీ నిలబడి అన్ని పార్టీలు నిలబడాలంటే కష్టం. ఎందుకనేసి అంటే తొందరపాటు నిర్ణయం ఏమో ఏదైనా జాతీయ పార్టీలో జాయిన్ అవ్వాలి తప్ప ఇదైతే కరెక్ట్ కాదు. అంటే డిసిషన్ కరెక్ట్ కాదేమో. ఏ రోజుకైనా కేసీఆర్ గారు కూతురే ఆమె, దాంట్లో నో డౌట్. రాజకీయంగా కుటుంబ గొడవ, అంటే రాజకీయాల్లో కుటుంబ గొడవ, అది ఆస్తుల గొడవ కాదు, రాజకీయంగా కుటుంబం గొడవ అది. ఆ కుటుంబ గొడవలో అంటే ఆమెకు అన్యాయం జరిగింది ఆమె అనుకుంటుంది, తప్పలేదు. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మినిస్టర్ ఇవ్వలేదు. మా అన్నయ్యకి మినిస్టర్ ఇచ్చారు, నాకు ఎంపీ ఇచ్చి ఓడించారు. ఇవన్నీ కూడా
రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఓకే. లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికిచ్చారు, అన్యాయంగా అమాయకురాలు చేసి ఇరికిచ్చారు అనేది ఆమె అభియోగం. పార్టీకి తీవ్ర నష్టం వచ్చింది వీళ్ళ అభియోగం. కేసీఆర్ గారు ఎటు మాట్లాడలేక ఎటు చెప్పలేక మౌనం వహిస్తున్నారు ఆయన. ఓకే. చాలామంది మాట్లాడుతున్నారు చూశాను నేను కవిత గారి మీద. పనికి వచ్చినవాడు పనికిరాని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేవాడు ఆమె కోసం మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎప్పటికైనా కవిత గారు కేసీఆర్ గారు కూతురే, కలవగుంట్ల వారు ఆడబిడ్డే. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ఉన్నాయి కదా అని చెప్పేసి తండ్రిని చాటున కూతుర్ని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఉండొచ్చు తగాదాలు చిన్న చిన్నవి వస్తాయి. ఆ దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు పారీయకూడదు, మాట పారీయకూడదు. చాలామంది చూశాను రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట మీద మాటలు తూలుతున్నారు, కానీ తప్పది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.